నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। కొయ్యూరు గురుకుల విద్యార్థి అదృశ్యం। బిడ్డ ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఆవేదన। అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తమ కుమారుడు వంతల మనోజ్ తేజ్ ఈ నెల 13 నుండి కనిపించడం లేదని పాఠశాల యాజమాన్యం తమకు 14వ తేదీన తెలిపారని పాత పాడేరు గ్రామంలో నివాసం ఉంటున్న తల్లిదండ్రులు సత్యనారాయణ రేణుక బుధవారం తెలిపారు। విషయం తెలిసిన వెంటనే బాబు ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నామని తెలిపారు। అయితే ఈ విషయమై కొయ్యూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ కిషోర్ వర్మ వెంటనే స్పందించారని అన్నారు। అలాగే గురుకుల పాఠశాల సిబ్బంది కూడా గాలిస్తున్నప్పటికీ నేటికీ ఆచూకీ తెలియకపోవడంతో భయభ్రాంతులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు। తమ కుమారుడు ఆచూకీ కోసం జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు। అలాగే విద్యార్థి ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే 94409042 ఫోన్ నంబర్కు సమాచారం అంది ఇవ్వాలని వారు కోరారు। నమస్కారం అండి, నా పేరు వంతల సత్యనారాయణ, మాది పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా। మా అబ్బాయి అంటే వంతాల మనోజ్ తేజు అనే మా అబ్బాయి కొయ్యూరు ఏపీఆర్ స్కూల్లోని 5వ తరగతిలో జాయిన్ చేశాము। ఇప్పుడు 10వ తరగతి దాకా వచ్చాడు। ఇప్పటిదాకా ఏ ఇబ్బంది లేకుండా చదివాడు నీట్గాను। మొన్న 13వ తారీఖున మిస్సింగ్ అయింది। మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చాము। 14వ తారీఖు నుంచి 14వ తారీఖు వెతుకుతున్నాము అని స్కూల్ యాజమాన్యం అంతా చెప్తున్నారు। అయినా మేము కూడా మా తరపు నుంచి మా ప్రయత్నం మేము చేసాము। ఈ రోజుకి 6వ రోజు అవుతుంది। ఇప్పుడు దాకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు। మరి ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు సార్। దయ ఉంచి స్కూల్ యాజమాన్యము, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మీ అందరూ ఏదోలా చేసి మా అబ్బాయిని మాకు అప్పచెప్పండి। అంతే సార్, మీకు ఇంకేం లేదండి। మేము దండం పెట్టుకుంటాం సార్। బిడ్డని మమ్మల్ని చేర్చండి। మా బిడ్డ లేకపోతే మా జీవితం లేదు। మా బిడ్డ కోసమే మేము బతుకుతున్నాం సార్। మాకు ఇంకేం లేదండి। మా అబ్బాయిని మాకు తీసుకొచ్చండి। మాకు చదువు వద్దు, ఏటి వద్దండి। మాకు మా అబ్బాయిని తీసుకురండి చాలండి, ఇంకేం వద్దు మాకు। ఎన్ని రోజులు అయిందండి? 6 రోజులు అయింది ఈ రోజు। బిడ్డ కనిపించకపోతే ఎలాగుంటుంది సార్? మాకు అర్థం చేయకుండా దయించి బాగా అర్థం చేసుకోండి। ఇదే సార్ మేము విన్నవించుకుంటున్నాం, దయించి అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి। దొరకకపోతే మేము చచ్చిపోతాం బాబు। మాకు ఇంకేం లేదండి, వాడి మీద ఆధారపడ్డాం, వాడి మీద ఆశలు పెట్టుకున్నాం। వాడు మిస్ అయిపోతే ఇంక మేము చచ్చిపోవడమే, మాకు ఇంకంతకన్నా ఇంకేం లేదు। వాడి మీద ఆశలు పెట్టుకున్నాం, వాడు లేకపోతే ఇంకేం లేదు, చచ్చిపోతాం మేము। ఇంకైతే మీరు దయచేసి మాకు చూడండి సార్, మా అబ్బాయిని మాకు అప్పచెప్పండి, మా అబ్బాయిని మాకు అప్పచెప్పండి సార్। తల్లి నా బాబుకి దొరికింది కదా తండ్రి।